గత నెల జూన్ గడిచినప్పటికీ కాను స్టిల్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా భారీ వర్షాలు లేకపోవడంతో తెలంగాణ ప్రజలందరూ కూడా అటు ఎండలు వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో తెలంగాణ వెదర్మెన్ ఒక చల్లని కబురు చెప్పినట్లయింది. ఇదే విధంగా అయితే జూలై 3 నుంచి వెళ్ళి జూలై 5 వరకు అంటే దాదాపు 3వ తారీఖు 4, 5 తేదీలలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 రోజులలో భారీ వర్షాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తా ఉంది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించినటువంటి చూస్తే ఎక్కువగా అక్కడ వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లయితే తెలుస్తుంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎండలు చాలా విపరీతంగా ఈ సంవత్సరం కొట్టాయి. దాని తర్వాత ఇప్పటి వరకు జూన్ నెల గడిచిపోయినప్పటికీ కూడా సరైనటువంటి వానలు పడలేదు. జూలై స్టార్ట్ అయింది. జూలై స్టార్ట్ అయినటువంటి టైంలో కూడా దాదాపు ఒక 3 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి వానలు లేవు. వీళ్ళందరికీ ఏంటంటే వ్యవసాయం పనిచేసుకునేటువంటి రైతులకు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది ఉన్నటువంటి ఎక్కువగా వర్షాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి టైంలో ఇప్పటికీ కూడా అసలు సరైనటువంటి వర్షాలు పడతలేదు. సో అయితే 3, 4 తేదీలలో ఎక్కువగా వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలలో అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైనట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఏదైతే ఆ జిల్లాలు ఉంటాయో అక్కడ మేజర్గా మొత్తంగా పింక్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే 100 నుండి 120 మిల్లీమీటర్ల వరకు కూడా అత్యంతమైనటువంటి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఏరియాలు చూసుకున్నట్లయితే 50 నుంచి వెళ్ళి 80 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. ఏదైతే బ్లూ అలర్ట్ సంబంధించినటువంటి జిల్లాలలో ప్రాంతాలలో రోజుకు 15 నుంచి వెళ్ళి 45 మిల్లీమీటర్ల వరకు కూడా ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. మిగతా ఉన్నటువంటి జిల్లాలలో 10 నుంచి వెళ్ళి 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా ఇప్పుడు ఇది ఒక్కటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ఈ వర్షాలు నమోదయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కలుస్తున్నాయి. అంటే స్టిల్ ఇప్పటివరకు కూడా సరైనటువంటి వానలు లేవు. హైదరాబాద్లో మాత్రం ఎక్కువగా అంటే రాత్రి టైంలో అంటే అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు, అదేవిధంగా రాత్రి సమయాల్లో ఎక్కువగా వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి. గ్రామాలలో విషయం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ 3 రోజులలో ఎప్పుడైనా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ సిటీలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ లేకపోతే బయట ఎవరన్నా కానీ అత్యవసరమైనటువంటి పరిస్థితులు వస్తేనే తప్పితే బయటికి రండి, కానీ నార్మల్గా రాకండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలలో వర్షం పడితే ట్రాఫిక్ జామ్స్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నాలాలు కూడా అన్నీ ఓపెన్ పెడతారు వాటర్ క్లియర్ చేయడానికి. సో అందుకు కొంచెం ప్రమాదాలు ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా అంటే తక్కువగా బయటికి రండి, లేదంటే మాత్రం కొంచెం ఇళ్లలోనే ఉండాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక గ్రామాలలో చూసుకున్నట్లయితే కూడా పెద్ద పెద్ద చెట్లు, అదేవిధంగా చెట్లకు దగ్గరగా ఉన్నప్పుడు వడగాల్పులు వస్తున్నప్పుడు, అదేవిధంగా ఎక్కువగా గాలిదుమ్ము వస్తున్నటువంటి టైంలో చెట్ల క్రింద ఉండొద్దు అని కూడా వాళ్ళు హెచ్చరిస్తడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చేటువంటి విపరీతమైనటువంటి గాలుల వల్ల అవి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంట్లో నుంచి కూడా అత్యవసరమైతే తప్పితే గ్రామాలలో కూడా ఇంట్లో నుంచి బయటికి రాకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వర్షాకాలం కాబట్టి ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దానివల్ల మొత్తం అంటే ఎలక్ట్రిక్ షార్టేజ్ ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కువగా బయటికి రావద్దు. ఈ 3 రోజులు మాత్రం రావద్దు అని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఎంత సేఫ్టీ ఉంటే అంత బెటర్ అన్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. లేదంటే ప్రమాదాలు ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ 3 రోజులు మాత్రం డెఫినెట్గా రైతులు ఎదురు చూస్తున్నటువంటి వర్షపాతం ఏదైతుందో అది ఈ 3 రోజులలో నమోదయ్యేటువంటి ఛాన్సెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేజర్గా ఇప్పటి వరకు వర్షాలు ఇప్పుడు జూన్ నెలలో పెద్దగా వర్షాలు రాలంటే జూన్ నెల మొత్తం కూడా 20 నుంచి వెళ్ళి 25 తారీఖు వరకు కూడా ఎండలే విపరీతమైనటువంటి ఎండలు కొట్టాయి. దాని తర్వాత మరి వర్షం ఎప్పుడు వస్తుంది అన్నటువంటి టైంలో జూలై సైతం స్టార్ట్ అయిపోయింది. జూలై స్టార్ట్ అయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఒక భారీ వర్షపాతం అయితే గ్రామాలలో నమోదైతే అవ్వడం లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ 3 రోజులలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం కారణంగా ఈ 3 రోజులలో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉందని కూడా తెలుస్తూ ఉంది.